दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। शादनगर के एमएलए वीरलापल्ली शंकर ने कहा कि सबको वाईएसआर के नक्शे कदम पर चलना चाहिए। आंध्र प्रदेश अंजहाने वाईएस राजशेखर रेड्डी की बरसी के प्रोग्राम में शादनगर के एमएलए शंकर इब्राहिम और पार्टी के दीगर लोगों ने कांग्रेस के सीनियर लीडर मोहम्मद इब्राहिम की क़यादत में वाईएस के मुजस्समे को खराज अक़ीदत पेश किया। बादशाह एमएलए वीरलापल्ली शंकर ने मुत्तहिदा आंध्र प्रदेश के अंजहानी चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी की खिदमात की सताइश की। इन्होंने कहा कि सभी को वाईएस राजशेखर रेड्डी के नक्शे कदम पर चलना चाहिए। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగుతున్నారంటే ఈరోజు మా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శంకరన్న కూడా ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకు యాద్ చేస్తున్నారు. మాకు ఎగలేని సంతోషం అని. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు ఈరోజు కూడా కొనసాగిస్తున్నారంటే 16 సంవత్సరాలు ఆయన కూడా ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డిగా ఉన్నారు. ఆయన చేసిన పనులు ఎప్పటికీ 100 సంవత్సరాలైనా కూడా మర్చిపోలేరు. ఎందుకంటే చేసిన పని ఏదైతే చెప్పకం కాదు, చేసి చూపెట్టాడు. ప్రతి కుల మతాలకు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడాలని కోరుకున్నదంటే ఆయన స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా లబ్ధి వస్తుందా, మేము పంపించిన అనేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతలేరు అనేది స్వయంగా వెళ్ళి ఆ రోజు ఇరుకులపై అక్కడ వెళ్తుంటే ఒక ప్రమాదం జరిగిందారు. ఆ రోజు పంట గురించి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి జోహార్. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఈ వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా మా నియోజకవర్గంలో శారదా మున్సిపాలిటీ పరిధిలో ఇలా పార్టీ చైర్మన్ చిన్నన్న, కాంగ్రెస్ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కలుషితంగా ఈ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా రాజశేఖర రెడ్డి లాంటి మనిషి చాలా రాజకీయాల్లో చాలా అపర భగీరథుడు. ఇవల్ల అన్ని పక్షాల రైతు పక్షపాతి. ఈ రాష్ట్రంలో వారు పరిపాలించిన రోజులు శస్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్ప పరిపాలనను చవిచూచుకున్న నేత కాబట్టి, అందరిని ఆకర్షించిన నేత కాబట్టి, అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వాలని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి విడిపోతలేదు. రాజకీయంగా ప్రతి ఒక్క హృదయంలో దాగి ఉన్న నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా మేమందరం ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడలు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు. ఆయన యొక్క పనితనం, ఆయన రాజకీయ పనితీరు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానం, ఇలా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ. వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇలా చూస్తూ ఉన్నారు. 15 నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా భవిష్యత్తులో కూడా
కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం, మాట తప్పేది లేదు, మడమ తిప్పేదే లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు, శస్యశ్యామలం చేస్తామన్నారు, అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు. ఏమైందో మీ అందరికి తెలుసు. ఇలా ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సపండ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా కన్మరుగవుతుందని కూడా చెప్పడం జరిగింది. నేను 6 నెలల్లోనే చెప్పిన, పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ యొక్క పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మరుగవుతుందని చెప్పడం జరిగింది. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు. ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది. కాబట్టి మీరందరూ చూసిరు, ఇలా ప్రత్యక్షంగా చూసిరు అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు. ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు, నిరూపిస్తుండు. ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అక్కడ ఒక పద్ధతి, ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడంతా బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప మాటలు చెప్తారు బీజేపీలు కూడా. ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పరుల మీద అంటే చర్య తీసుకునే పరిధి మీకుంది. ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది. కాబట్టి మా చేతులు ఉంటే కక్షపూరితం అనుకుంటారు. కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం. కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ దోపిడి గురైన రాష్ట్రాన్ని అదుపులో పెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షంలో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అభిమానులం అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది.